ప్రైజ్ ది లార్డ్. పట్టణంలో ఉన్న ఆశీర్వదించబడతావు, పొలంలో ఉన్న నీవు ఆశీర్వదించబడతావు. నీ లోపలికి వెళుతున్నప్పుడు దీవించబడతావు, బయటకు వస్తున్నప్పుడు ఆశీర్వదించబడతావు. నీ పశువుల మంద ఆశీర్వదించబడుతుంది, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది, నీ భూఫలం ఆశీర్వదించబడుతుంది. నీవు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు. ఆకాశపు వాకిట్లు దేవుడు మీ కొరకు, ఆకాశమైన మంచి ధననిధిని మీ కొరకు దేవుడు తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ శత్రులు వ్యతిరేకంగా నీ మీదకి వచ్చినా వాళ్ళు ఒక దిక్కు నుండి నీ మీదకి వచ్చిన 7 దిక్కు నుండి నీకు నిన్ను చూసి వాళ్ళు భయపడి దూరంగా పారిపోతారు. ఇలా ఎన్నో శ్రేష్టమైన మాటలన్నీ కూడా అక్కడ మనం చదువుతూ వస్తాం. మన హెచ్చింపు కొరకు, మన ఘనత కొరకు, మనం హెచ్చించాలని దేవుడి కార్యాలన్నీ మన జీవితంలో జరిగించును కాదు. ఎప్పుడంటే మనం శ్రద్ధగా దేవుని మాట వింటాం. ఎవరి మాట మనం వింటున్నాం? నిజంగా దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటున్నాము. ఆజ్ఞలను అనుసరించి